అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, అసలు సమస్యలు రావడానికి కారణం ఏంటి, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం పరిష్కరించుకోవాలి, అలాగే అసలు సమస్యలు రాకుండానే చూసుకోవటం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి నిత్య జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. మానవ సంబంధాల విషయంలో మనం కొంచెం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, స్నేహాల ఎంపిక విషయంలో, జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో మనం కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఆ ఎంపికలో ఉన్నటువంటి ఆ ఇబ్బంది వల్ల జీవితం కూడా రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే మనిషి ఈ సమస్యల్ని మనమే కొని తెచ్చుకుంటాం అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. రెండు ప్రధానమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలిగితే చాలా సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. ఏంటి అవి అని అంటే, ఒకటి, మనం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండగలగటం. నీ పరిస్థితి ఎటువంటి దాంట్లో ఉన్నా కూడా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా, నీకు ఇంట్లో సమస్యలున్నా, ఒంట్లో సమస్యలున్నా, ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా, ఏ సమస్య ఉన్నా సరే నవ్వగలిగితే చాలా వరకు సమస్యల పరిష్కారం అనేది దొరుకుతుంది. మానవ సంబంధాల విషయంలో ఈ నవ్వుకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎవరైనా కనిపించినప్పుడు అతను నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి మనిషి అయినా సరే, నీ ఎదుగుదలను చూసి వారవలేని మనిషి అయినా సరే, నిన్ను కావాలని కింద పడేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మనిషి అయినా సరే, మనస్ఫూర్తిగా కనుక నువ్వు నవ్వగలిగితే మరి నువ్వు అతని మీద నీ యొక్క ఆ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని నువ్వు తీర్చుకున్నట్టే. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఎదుటి వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు బాధపడితే చూడాలనేది వాళ్ళ ఇంటెన్షన్. నిన్ను పడగొట్టి ఆనందపడాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. నీకు ఇబ్బందులు గురి చేసి వాళ్ళు ఆనందపడాలని, నిన్ను విమర్శించి నిన్ను బాధ పెట్టాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళని చూసి నవ్వగలిగావో, ఆ నవ్వే దానికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదుటి వ్యక్తి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని అటువంటి సమస్యల పరిష్కారానికి నువ్వు నవ్వడం అనేది నేర్చుకోగలిగితే, నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటే నీ సమస్యల నుంచి నువ్వు బయటపడినట్టు అవుతుంది. నీకు కూడా ఉపశమనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసి చూస్తే నిజంగా మరి నువ్వు చాలా రకాలైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాన్ని వెతుక్కున్నట్టే అవుతుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మరొకటి, మౌనంగా ఉండగలగడం. స్మైల్ అండ్ సైలెన్స్, ఈ రెండు ఎవరైతే అలవాటు చేసుకోగలుగుతారో ఖచ్చితంగా చాలా సమస్యల పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా కనుక ఉంటే అసలు సమస్యలే రాకుండా లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మనిషి ఎదుటి వ్యక్తి చెబుతున్నటువంటిది చాలా జాగ్రత్తగా వినేటువంటి అలవాటును మనం నేర్చుకోగలగాలి. చాలా సమస్యలు ఎప్పుడు వస్తాయనంటే, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట పూర్తవకుండానే నువ్వు ఏదో ఒకటి అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అయిపోవడం వల్ల సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తిని పూర్తిగా నివ్వగలిగితే తన యొక్క ఇంటెన్షన్ ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకొని అప్పుడు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే, ప్రతిస్పందించడం మొదలు పెడితే చాలా సమస్యల పరిష్కారం దొరుకుతుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, నిన్ను కావాలని విమర్శిస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి పనిని కావాలని తప్పుపడుతున్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి పనిని డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు స్పందించకుండా ఉంటే చాలా సమస్యలు అప్పుడే సమసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇదేంటి, ఎవరైనా ఏదైనా అలా మాట్లాడుతుంటే మాట్లాడకపోతే ఎలా, దాన్ని ఖండించాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా, లేకపోతే అది నిజమైపోతుంది కదా అనేటువంటి ఆ ఫీలింగ్స్ చాలా మందికి ఉంటాయి. మరొకటి, ఎమోషన్స్ ఉంటాయి. ఎదుటి వ్యక్తి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే, కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే, నువ్వు మంచి పని చేస్తున్నా సరే దాన్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం కొద్దిగా కష్టమే. కానీ ఎవరైతే ఎమోషన్స్ని మేనేజ్ చేసుకొని నిలబడగలుగుతారో, ఖచ్చితంగా వాళ్ళు మౌనంగా ఉండగలుగుతారో, సమస్య నుంచి అసలు సమస్య రాకుండానే చూసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో
ఈ 2 టెక్నిక్స్ని మనం ఉపయోగించుకొని మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఎప్పుడు నేర్చుకోండి. ఎటువంటి పరిస్థితినైనా సరే తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, నువ్వంటూ ఒక స్థితప్రజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఈ నవ్వటం అనేది ఖచ్చితంగా నీకు వస్తుంది. అంతేగాని విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ప్రతి విషయాన్ని సీరియస్గా తీసేసుకొని వెంటనే సమాధానాలు చెప్పేయాలనేటువంటి ఆలోచనతో ఎవరు ఏదైతే మన దగ్గర ప్రవర్తించారో అలాగే మనం కూడా ప్రవర్తించేయాలనేటువంటి ఆలోచన ఉంటే నవ్వడం చాలా కష్టమైపోతుంది. కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వితే చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. నీ వ్యక్తిత్వం చక్కగా నిర్మాణం జరగడానికి ఒక అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండగలగడం అన్నంత గొప్ప విషయం మరొకటి లేదు. నిజంగా మౌనమే చాలా పెద్ద సమాధానం. నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే మౌనాన్ని కనుక ఒకసారి, అంటే మరి ముఖ్యంగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మౌనాన్ని పాటించడం అంత గొప్ప లక్షణం మరొకటి ఉండదు. కాబట్టి ఈ 2 విషయాల్ని, నవ్వటం, మౌనంగా ఉండటం కనుక మనిషి అలవాటు చేసుకోగలిగితే నీ వ్యక్తిత్వం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం చాలా సమస్యల నుంచి నువ్వు దూరం చేసుకోవచ్చు. సమస్యల్ని నువ్వు ఆరోగ్యంగా కూడా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి అవకాశంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమాజంలో బాధపడుతూ ఉంటే పైకి ఓదార్చే వాళ్ళ కింద కనిపిస్తారు తప్పించి లోపల చాలా ఆనందపడే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే మనం ఆనందించాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు ఎక్కువైపోయారు ఈ సమాజంలో. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పైకి మాత్రం వేరేగా కనిపిస్తారు తప్పించి, వేరేగా నటిస్తారు తప్పించి ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే ఆనందపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజంగా ఒక సినిమా చూస్తే ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుందో వాళ్ళకి తెలియదు, కానీ ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే, పక్కింటోడు కష్టాల్లో ఉంటే ఆనందపడితే చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి శాడిజం కలిగినటువంటి మనుషులు ఈ సమాజంలో చాలా ఎక్కువైపోయారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ, కొంచెం మంచి నిలబడడం చాలా కష్టం అవుతుంది. కానీ ఓపికగా నిలబడగలిగితే, మంచిగా ఉండగలిగితే, వ్యక్తిత్వం పాడవకుండా ఉండగలిగితే ఖచ్చితంగా చివరికి విజయం నీదే అవుతుంది. నువ్వు నలుగురికి ఆదర్శంగా నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్మైల్ అండ్ సైలెన్స్ని మన యొక్క ఆయుధాలుగా చేసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే నువ్వు ఆశించినటువంటి లక్ష్యం చాలా త్వరగా చేరుకోగలుగుతావు. అట్ ది సేమ్ టైం నువ్వు ఇష్టపడినటువంటి జీవితం నీకు దక్కేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జీవితాన్ని లీడ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.